వచ్చి పూర్తి చేస్తున్నారు కాబట్టి అది ఫలవంతమై పార్వతీ పరమేశ్వరుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై మిమ్మల్ని మీ వంశాన్ని రక్షించుకుంటారు. ఆ ప్రేమతో నేను చెప్తున్నాను. శివానంద లహరి, సౌందర్య లహరి అంత గొప్ప గ్రంథాలు. ఇవాళ నేను శివానంద లహరిలో ఒక శ్లోకాన్ని ఆధారం చేసుకొని దానిలోకి సౌందర్య లహరిలో ఒక శ్లోకాన్ని కలిపి మీకు భ్రమరాంబ మల్లికార్జునులు ఈ క్షేత్రంలో ఎన్ని రకాలుగా కనపడతారని శంకరాచార్యులు వారు చెప్పారో చెప్పడం జరిగింది. నిజానికి అంతేకాదు, ఎక్కడైనా సరే శివలింగానికి పాము పడగ పట్టినట్టుగా ఉన్నది పెడతారు. అలా ఉంటే అది అమ్మవారు, శివలింగం పరమేశ్వరుడు ఇద్దరూ కలిసి ఉన్నట్టు. మీరు పార్వతీ పరమేశ్వరుల్ని కలిపి చూడడం సర్పం పెట్టినప్పుడు చూస్తారు మిగిలిన చోట్ల. ఇక్కడ ఒక్క చోటే ఆ తెల్లమద్ది చెట్టు మల్లెతీగలోనూ చూసే అవకాశం ఉంది. అలాగని ఆ చెట్టుని ముట్టుకోకుండా ప్రదక్షిణం చేయండి తప్ప అందరం చెట్టుని ముట్టేసుకుని చేసినా కూడా చెట్లకు ఇబ్బంది కలుగుతుంది. అందుకని చక్కగా గౌరవం అంటే ముట్టుకోకుండా ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకోండి. ఇంత గొప్ప క్షేత్రానికి వచ్చి అందులో మహాశివరాత్రి మహాపర్వదినం, జన్మానికి ఒక్క శివరాత్రి అంటారు. అటువంటి శివరాత్రి వస్తుంది కాబట్టి మీ అందరూ కూడా చక్కగా సంతోషంగా వృద్ధిలోకి రండి. మీకు మంచి అధికారులు ఉన్నారు, మంచి పాలక మండలి ఉంది. ఈ మధ్యకాలంలో నాతో మాట్లాడుతూ పాలక మండలి అధ్యక్షుల వారు చించు మల్లన్న అని పిలుస్తారు కదండి. అందుకని ఇక్కడ శేషవస్త్రాలన్నీ పట్టుకెళ్ళి ఇక్కడ గూడెల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా వితరణ చేస్తున్నాం, వాళ్ళు పట్టుకుంటారని అన్నారు. ఎంత సంతోషం కలిగిందో. ఈ కార్యనిర్వహణాధికారి గారు రాత్రి పగలు నాకు తెలిసింది కాబట్టి చెప్తున్నాను, ఇదేదో గొప్ప కోసం కాదు. నిన్న రాత్రి అయితే ఆయన పలహారం కూడా చేయకుండా ఏదో వేరుశనగ పప్పు కొంచెం నోట్లో వేసుకుని నదిని మంచినీళ్ళు తాగి నిద్ర కూడా పోకుండా ఇక్కడే ఉండిపోయి మీ అందరికీ దర్శనాలు చేయించాలని తాపత్రయపడి చూస్తున్నారు. మనం కూడా వాళ్ళతో సహకరించి నిలబడితే చక్కగా మన క్షేత్రాలు, మన ఉత్సవాలు, మన పండగ, పరమేశ్వరుడు పార్వతీదేవి సంతోషించేటట్టుగా ప్రవర్తిద్దాం. అట్లా చేద్దామని మనవి చేస్తూ ఇవాళ ప్రవచనాన్ని సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.